వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడి కోటిలింగాల సముదాయం భక్తులకు మౌలిక వసతులు మరియు ఆలయ విస్తరణపై స్థానిక వేములవాడ పట్టణ ప్రజలు పట్టణ ప్రముఖులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు హిందూ సంఘాల నాయకులు రాజన్న భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం జరగనుందా, వారికి ఎటువంటి సమాచారం ఉంది, అభివృద్ధిపై వారేమంటున్నారు, పునర్నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారా, ఇలాంటి అనేక విషయాలు యూఏటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం, మరి నిత్యం వేలాది మంది, మరి ప్రముఖమైన రోజులలో లక్షలాది మంది మరి దర్శించుకున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. మరి ఈ దేవాలయంపై మరి ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన విడుదల చేసింది. మరి దాదాపు 400 కోట్లతో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులచే మరి మంత్రులచే మరి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మ్యాప్ను తీసుకొని వెళ్ళి శృంగేరి స్వామివారికి చూపించి మరి దేవాలయంలో అంతర్దేవాలయంలో కూడా కొన్ని మార్పులు చేస్తామని చెప్పి మరి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడి హిందువుల తరపున కానీ మరి స్థానికులు కానీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము, మా దేవాలయంలో మా మతంలో మరి మా దేవుణ్ణి మేము మొక్కుకునేటువంటి మరి ఈ క్షేత్రంలో మరి కొంతకాలంగా ఒక చారిత్రక తప్పిదం జరిగింది. దానిలో భాగంగా అన్య మతస్థులు ఒక కట్టడం జరిగింది. మరి ఆ కట్టడంపై మరి అనేక రకాల అనుమానాలు, అనేక రకమైన మరి భేదాభిప్రాయాలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఏదైతే అంతర్భాగంలో నిర్మాణాలు తొలగించి మరి మళ్ళీ పునర్నిర్మాణం చేపడతానటువంటి ప్రభుత్వం మరి వెంటనే ఆ దర్గాను కూడా తరలించాలని చెప్పి, వారికి కూడా వీలైతే ఎక్కడైనా స్థలం కేటాయించాలని చెప్పి మరి ఒక హిందువుగా మరి రాజరాజేశ్వర భక్తులుగా మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మరి ఆ యొక్క మరి ఆ దర్గాలో మరి అక్కడ మరి మటన్తో కానీ చికెన్తో కానీ మరి అక్కడ ప్రసాదం నైవేద్యం ఆ దర్గాలో ఉన్న వ్యక్తికి పెట్టేటువంటి ఆచారాలు ఉన్నాయని చెప్పి గత కొంతకాలంగా మరి పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అక్కడ మాంసాహారం పెడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరి దేవాలయ అపవిత్రం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కనుక ఈ చారిత్రాత్మక తప్పిదాన్ని మరి సరిచేయాలంటే ఇదే సరైన సమయం కనుక అందరూ కూడా ఐకమత్యంతో మరి దేవాలయం విషయంలో మరి దర్గా విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక హిందువుగా మరి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఈ నెల 14న మరి ఏదైతే ప్రభుత్వం జూన్ 15 నుంచి ఆలయ మరి దర్శనాలను మూసివేస్తామని చెప్పి తెలియజేయడం జరిగిందో, మరి ఆలయ అభివృద్ధికి మరి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఈ యొక్క ఆలయ మూసివేతకు ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులతో ఒక డిపిఆర్ తయారు చేస్తే మరి ఆ మాస్టర్ ప్లాన్ను మరి ప్రజలకు వివరించి ఇక్కడ ఉన్నటువంటి మేధావులను వారి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉందే. కానీ మరి ఆలయం మూసివేస్తే మరి ఇక్కడున్న చిరు వ్యాపారులు కానీ భక్తుల మీద ఆధారపడ్డ మరి వ్యక్తులు కానీ వారి యొక్క జీవన విధానం మరి అస్తవ్యస్తం అవుతుంది. ఖచ్చితంగా ఈ ఆలయ మూసివేతకు ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఏదైతే గుడిచెరులో 33 ఎకరాలు పూడ్చిరో ఆ యొక్క స్థలంలో మరి క్యూ లైన్స్ కానీ అన్నదాన సత్రాలు కానీ మరి కళ్యాణ మండపాలు కానీ మిగతావన్నీ నిర్మించిన తర్వాతనే ఈ యొక్క ఆలయాన్ని ముట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆలయ మూసివేతకు నిరసనగా ఈ నెల 14న బుధవారం నాడు పట్టణ బంధు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ప్రజలంతా కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆలయ విస్తరణ అభివృద్ధికి మరి ప్రభుత్వం నుండి నేరుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఆలయ ఎఫ్డి నుంచి మరి నిధులు తీస్తూ ఉన్నారో మరి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజన్న భక్తుల మరి పెన్షన్లు కానీ మరి జీతాలు కానీ వెళ్ళని పరిస్థితి ఉంటుంది. మరి దాని ద్వారా వారి కుటుంబాలు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే మరి నేరుగా ప్రభుత్వ ఖాతా నుండి నిధులు కేటాయించి ఆలయ విస్తరణ చేయాలి. లేని పక్షంలో మరి బంధుతో పాటు ఇంకా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని మరి ప్రజలను ఏకం చేసి ఈ యొక్క పనులను మరి వారి యొక్క ఏకకృత నియంకుశ నిర్ణయాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మరి మేము అభివృద్ధికి అడ్డం కాదు, కానీ ఇక్కడ ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఏదైతే ఆలయ విస్తరణ పనులు చేస్తారో మరి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు. మరి తద్వారా 3-4 ఏళ్ళు కొనసాగితే మరి ఇక్కడ ఈ పట్టణంలో భక్తులపై ఆధారపడ్డ వ్యక్తుల యొక్క జీవితాలను ఆలోచించాలి. వారు కూడా రోడ్డున పడే పరిస్థితి. కాబట్టి మరి మీరు ఈ విషయంలో పునరాలోచించుకొని మరి పనులు మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే జూన్ 15న అభివృద్ధి పేరిట
దేవస్థానం బంద్ చేయడం ఎలా చెప్తున్నారో అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వేములవాడ ఎక్కడనో కాశీలో కూడా డెవలప్ జరిగింది, ఉజ్జయినిలో డెవలప్ జరిగింది, ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా బంద్ చేయకుండా డెవలప్ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా అలాగే ఎక్కువ రోజు బంద్ చేయకుండా డెవలప్ చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. బంద్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదని, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు టచ్ చేస్తున్నారో అలాగే అక్కడ ఉన్న దర్గాను కూడా తీసేసి హిందువుల మనోభావాలను కాపాడి ఎప్పుడైతే మీరు మా దేవాలయాలను తీసేయదలుచుకున్నారో అక్కడ అదే ప్రాంతంలో ఉన్న దర్గాను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దర్గాను కూడా తీసేసి భక్తులందరి మనోభావాలు తినకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక